ఫైనల్లీ అంత లాంగ్ ట్రైన్ జర్నీ తర్వాత ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి గుడి దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత గిరి ప్రదక్షిణ. దర్శనం కూడా మేబీ సాయంత్రం వెళ్ళిపోతాం, ఎందుకంటే క్లోజింగ్ టైం వెళ్ళిపోతే మ్యాక్సిమం క్లోజ్ అయ్యే టైంకి మొత్తం అందరికి దర్శనం చేయించేసి బయటకు పంపించేస్తారు కాబట్టి. ఇక ఆ తర్వాత నైట్ గిరి ప్రదక్షిణ, నైట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే ఇక సెట్. ఇప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడం వల్ల ఆ జర్నీ, ఆ డిలే, ఆర్ఏసీ ఎఫెక్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు. నైట్ అంతా స్లీప్ లేదు, ఏం లేదు. ఇప్పుడు కొంచెం ఓకే, కళ్ళు మ్యాక్సిమం ఇప్పుడు కూడా ఇంకా రెడ్ గానే ఉన్నాయి, కాకపోతే ఓకే. ఓం నమః శివాయ. ఇప్పుడే దర్శనం అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసినాము. ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. టైం వచ్చేసి 8:30. ఇప్పుడు నైట్ 8:30కి స్టార్ట్ చేసి ఎన్నికి అయిపోద్దో చూడాలి. హార్డ్లీ ఒక 5 to 6 hours అనుకుంటున్నా. మేబీ ఎక్కువ స్టాప్స్ ఉండొచ్చేమో. ఒకవేళ స్టాప్స్ ఏం లేకపోతే త్వరగానే అయిపోయే ఛాన్స్ ఉంది. ఫస్ట్ టైం బొట్టు పెట్టించుకున్నా. లుక్ అయితే బాగానే ఉంది. మోస్ట్లీ మెయిన్ టెంపుల్స్ మాత్రం కవర్ చేసే ఛాన్స్ ఉంది. అంటే అష్టలింగాలు వస్తాయి కదా, మేబీ అది. ఎందుకంటే ఛార్జెస్ అస్సలు నిలబడట్లా, పవర్ బ్యాంక్ కూడా లేదు. సో చూసుకొని రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది. సో గిరివలం స్టార్ట్ చేయడానికి వచ్చేసాము. ఇక్కడ ఫ్రంట్ లొకేషన్ కి, అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేస్తాం. టెంపుల్ నుంచి 8:30కి బయటికి వస్తే గిరివలం స్టార్ట్ అయ్యేసరికి 8:45 అయింది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు లింగాలు వస్తాయి కదా. సో ఫస్ట్ లింగం వస్తుంది. అది మాక్సిమం ఎట్లుంటది అంటే అసలు షాప్స్ మధ్యలోకి ఉంటది, అసలు సరిగ్గా కనిపించదు. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళైతే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు మీకు చూపిస్తాను అది లొకేషన్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో గుడి వచ్చేసి ఇది. ప్రతి చోట మనకైతే ఇలాంటి బోర్డ్స్ ఉంటాయి, సో దట్ మనం ఎక్కడ ఉన్నాం అనేది బాగా ఈజీగా అర్థమైంది. సో మన గిరి ప్రదక్షిణలో ఇది సెకండ్ లింగం. ఇది మనకు రమణాశ్రమం కంటే ముందు వస్తుంది, అండ్ ఈ స్ట్రీట్ లోకి వెళ్తే రైట్ ఎండ్ లో ఉంటది. మీరు గమనించలేదు, ఇప్పుడు చూసిన అగ్నిలింగం వచ్చేసి మనకు రైట్ సైడ్ ఉంటది. ఈ మనం వెళ్ళే రూట్ లో మొత్తం అన్ని కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఈ ఒక్క లింగం మాత్రం మనకు రైట్ సైడ్ వస్తుంది. ఇది గమనించలేదు మీరు ఎవరన్నా? ఇది కరెక్ట్ మనకు రమణాశ్రమం కంటే ముందు వస్తుంది. సో దీని తర్వాత రైట్ ఇట్లా వెళ్తూ వెళ్తూ మనం రమణాశ్రమం కూడా చూసుకోవచ్చు. రమణాశ్రమం దగ్గర మనకు ఒక అమ్మవారి గుడి కూడా ఉంటుంది, చాలా పవర్ఫుల్ అంటారు. తప్పకుండా దాన్ని కూడా చూడండి. అమ్మవారి గుడి అని చెప్పా కదా, అదే ఇది. ఇక్కడ చూసారా మొత్తం ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో, మొత్తం ఇవన్నీ కూడా నిమ్మకాయలు. ఇది కూడా ఖచ్చితంగా చూడాల్సిన గుడి మన గిరి ప్రదక్షిణలో. సో అమ్మవారి గుడి నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు రైట్ సైడ్ లో ఉంటుంది రమణాశ్రమం. ఇదే రమణాశ్రమం, బట్ ఇప్పుడు క్లోజ్ లో ఉంది, నైట్ టైం కదా. మనం మార్నింగ్ టైం వస్తే వెళ్ళొచ్చు లోపలికి, అండ్ లోపల నుంచి పైకి మనం స్కందాశ్రమం అండ్ విరూపాక్ష గుహకు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మన గిరి ప్రదక్షిణలో 3వ లింగం దగ్గరకు వచ్చాం, అదే యమలింగం. గిరి ప్రదక్షిణలో మనకు జింకలు కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మన గిరి ప్రదక్షిణలో ఇది మన 4th లింగం, నైరుతి లింగం. జస్ట్ ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ కార్నర్ తిరగగానే ఉంటుంది. మోస్ట్లీ లోపలికి ఫోన్లు అలౌ చేయరు. మేబీ పౌర్ణమి దగ్గరలో ఉంది కాబట్టి నైట్ కూడా ఇంకా ఓపెన్, ఓకే క్లోజ్ లో ఉంది. నైట్ అయిపోయింది కాబట్టి ప్రతి లింగం క్లోజ్ చేసింది, బట్ బయట నుంచి దండం పెట్టుకోవచ్చు, ఎందుకంటే డోర్ ఓపెన్ ఉంది. జస్ట్ గ్రిల్ వేసారు అంతే. సో నైట్ టైం గిరి ప్రదక్షిణ చేసినా కానీ చూసుకోవచ్చు. కాకపోతే రష్ కూడా పెద్దగా ఉండదు, ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కదా, త్వరగా చూసుకొని త్వరగా వెళ్ళిపోతా ఉంటారు బయట సైడ్ నుంచే. ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ నైట్ టైం లింగాలను దర్శించుకోవడం. ఇప్పుడు టైం ఏమో 11:10 అవుతా ఉంది. రోడ్ అంతా ఖాళీగా ఉంది, అక్కడక్కడ మాత్రమే జనాలు ఉన్నారు. అండ్ సౌండ్ కూడా అసలు ఎక్కడ, జస్ట్ ఈ వెహికల్స్ అటు ఇటు వెళ్ళే వస్తున్నారు. ఒకవేళ వెహికల్స్ కూడా లేకపోతే అసలు సౌండే లేదు.
సౌండ్ లేకుండా ప్రశాంతంగా జస్ట్ నడుస్తా పోతా ఉంటే ఇంతే. మధ్యలో ఇట్లాంటి సాంగ్స్ కూడా వస్తూ ఉంటాయి. వెళ్ళే వాళ్ళు చాంటింగ్ చేస్తూ ఉన్నారు, కొందరు వచ్చేసి ఇంకో కొందరు ఇట్లా సాంగ్స్ పెట్టుకొని ఉన్నారు. గిరి ప్రదక్షిణకి వచ్చిన ప్రతి ఒక్కసారి లేదా తిరువண்ணామలకి వచ్చిన ప్రతి ఒక్కసారి ఏదో ఒకటి అనుకుంటూ వస్తా. అంటే ఎందుకో ఎలా అనిపిస్తుంది, కరెక్ట్గా లేదనిపిస్తుంది నాకు. ఎందుకో ఏదో అప్సెట్, ఎందుకో తెలీదు, బట్ ఏవేవో అనిపిస్తూ ఉంటాయి. సో అటువంటి టైంలో ఏం చేయను, డైరెక్ట్ వచ్చేస్తా. ఎందుకు ఇంత అయిందో నాకు కూడా తెలియదు, బట్ వస్తూ ఉంటా, వెళ్తూ ఉంటా. వచ్చిన ప్రతిసారి కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు, కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. నేను ఏదైతే అనుకొని వస్తానో అంతకు మించి జరిగిద్ది. పెద్దగా తిరువண்ணామల ఇస్ సంథింగ్. అందుకే అనుకుంటా ఒకసారి వచ్చి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు, ఒకసారి తాగిపోరు. ఒకటైతే పక్క, తిరువண்ணామలకి వస్తూనే ఉంటా, పోతూనే ఉంటా. అది అది కాకపోతే ఒకటే నేను ప్రిఫర్ చేసేది, జనాలుగా గుంపుగా వచ్చానంటే ఒక్కరు సోలోగా వచ్చి ప్రశాంతంగా నీ వరకు నువ్వు చూసుకొని, నీ వరకు నువ్వు దర్శనము, గిరి ప్రదక్షిణ, కుదిరితే రమణాశ్రమము, ఆ పైన ఉన్న స్కందాశ్రమము, విరూపాక్ష గుహలు, అవన్నీ కూడా చూసుకొని నీకు కుదిరితే 1 వీక్ కాకపోతే 10 days ఇంకా ఎక్కువ ఉంటా అంటే ఇంకా ఎక్కువైనా ఉండదు, ఉండేసి వెళ్ళు. మన గిరి ప్రదక్షిణలో ఇది మన 5th లింగం, సూర్యలింగం.